Hello all, my name is Kaushal Koturi. Welcome to Aquasia Tech Day 21 of Python. Thank you so much for coming here. Let's dive into the video. మనం ఇప్పటి వరకు ఇఫ్ ఎల్స్ అంటే ఏంటిది, వాటి సింటాక్స్ ఎలా రాయాలో చూసినాం కదా. సేమ్ సినారియో ఇప్పుడు కూడా తీసుకుందాం. ఏంటి, సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంది. ఆఫీస్లో ఫస్ట్ ఏం చేసినాం, మనము క్యాంటీన్ కావాలనుకున్నాం. క్యాంటీన్లో ఒక స్టాల్ పెట్టించినాం. ఎవరితోని, ఈ మీల్స్ ప్రొవైడ్ చేసే ఆయనతోటి ఒక స్టాల్ పెట్టించినాం. ఒక కాంట్రాక్టర్ ఉంటాడు అనుకుందాం. ఆయన కింద చాలామంది వర్కర్స్ పనిచేస్తారు. ఎప్పుడు పనిచేస్తారు, ఈయన ఓకే అంటేనే పనిచేస్తారు అని అనుకుందాం. ఇప్పుడు ఏమైందంటే, నిన్నటికి ఇయ్యాలటికి మన సాఫ్ట్వేర్‌కి కంపెనీకి చాలా లాభాలొచ్చినాయి. సో, మనం ఏం జేసినాం, ఇంకా ఇదేంటి మీల్స్ కౌంటర్ గదా! ఈ మీల్స్ కౌంటర్ గాకుండా ఇంకా వేరే వాళ్ళకి గూడా కాంటాక్ట్ ఇచ్చినాం అనుకుందాం. ఏంటి, చైనీస్ కౌంటర్ ఒక ఆయనకి కాంట్రాక్టర్‌కి ఇచ్చినాం. ఒక కాంట్రాక్టర్‌కి. అట్లనే మెక్సికన్ కౌంటర్ పెట్టిపించినాం మన ఆఫీస్‌లో. ఎందుకంటే మనకు చాలా లాభాలొచ్చినాయి గాబట్టి ఇవన్నీ జేస్తున్నాం అన్నమాట. మళ్ళీ ఏంటి, జ్యూస్ కౌంటర్ పెట్టిపించినాం. దీనికి గూడా ఒక కాంట్రాక్టర్ ఉంటారు. అట్లనే చైనీస్ దానికి గూడా ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. మెక్సికన్ దానికి గూడా ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. ఈ జ్యూస్ దానికి ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు. మీల్స్ దానికి ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు గదా! ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లు ఓకే అంటేనే వీళ్ళ కిందున్న వర్కర్స్ పని జేయడం స్టార్ట్ జేస్తారు. లేదంటే లేదు. ఓకేనా? సో, ఇప్పుడేంటి, ఒక డెవలపర్ ఉన్నాడు. సేమ్ ఆయనకి ఆకలైంది మళ్ళీ. మళ్ళీ ఎక్కడికొచ్చిండు, ఫస్ట్ ప్రియారిటీ అయినదేంటి, మీల్సే గదా! మనందరం ఫస్ట్ ప్రియారిటీ దేనికిస్తాం, మీల్స్‌కిస్తాం. ఫస్టొచ్చి ఇక్కడ మీల్స్ కౌంటర్‌లో ఉన్న కాంట్రాక్టర్‌ని అడిగినాం. మీల్స్ ఉందా అన్నాడు. మీల్స్ ఉందా అనంగానే ఈయనేమన్నాడు, లేదు అని అన్నాడనుకోండి. అప్పుడు మనం ఎక్కడికెళ్తాం, నెక్స్ట్ మీల్స్ లేదు గదా! ఓకే. ఆఫీస్‌లోనే చైనీస్ కౌంటర్‌లో తినేద్దామని అనుకుండు. చైనీస్ కౌంటర్ దగ్గరికెళ్ళిండు. ఇక్కడ అడిగిండు. ఏంటని, చైనీస్‌లో ఏమన్నా ఉందా ఫుడ్డు అని అడిగిండు. ఈ కాంట్రాక్టర్ గూడా లేదు అన్నాడనుకోండి. అప్పుడు వీడేం జేస్తాడు, మళ్ళీ ఇక్కడ మెక్సికన్ కౌంటర్ ఉంది గదా! మెక్సికన్ కౌంటర్ దగ్గరున్న కాంట్రాక్టర్‌ని అడుగుతాడు. ఏంటని, ఏమన్నా ఫుడ్ ఉందా అని. ఈయన ఉందనుకోండి, ఇక్కడ తినేస్తాడు. లేదు అని జెప్పిండు. సరే ఇగ ఇంకేం లేదు గదా! జ్యూస్ దగ్గరికెళ్ళి జ్యూస్ ఉన్న కాంట్రాక్టర్‌ని అడుగుతాడనమాట. జ్యూస్ ఏమన్నా ఉందా? అదన్నా తాగుతా, నాకు ఆకలైతుందని. సో, వాడు గూడా లేదనుకోండి, అప్పుడెక్కడికెళ్తాడు, హోటల్‌కెళ్తాడు. హోటల్‌కి ఫస్టే ఎందుకెళ్ళడని జెప్పినా, చాలా దూరంలో ఉంది గదా! చాలా దూరంలో ఉంది గాబట్టి ఇక్కడికెళ్ళాడు. ఫస్ట్ ఇక్కడ ఏదైనా ఫుడ్ ఉంటే ఇక్కడనే తినేద్దాం అని అనుకుంటాడు. ఇక ఏడ లేకపోతే మన ఆఫీస్‌లో ఏ కౌంటర్‌లో ఫుడ్ లేకపోతేనే హోటల్‌కెళ్తాడు. ఇది సినారియో. ఇక్కడేంటి, డెవలపరు ఒక కౌంటర్‌లో ఫుడ్ లేకపోతే ఇంకో కౌంటర్‌కెళ్ళి ఫుడ్ ఉందా అని అడిగినట్టు, మన ప్రోగ్రామింగ్‌లో గూడా ఇఫ్‌లో పెట్టిన కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే వేరే కండిషన్‌ని చెక్ జేయడానికి మన దగ్గర ఈ ఎల్ఇఫ్ అనేదొకటుంది. ఈ ఎల్ఇఫ్‌ని మనము ఒక ప్రోగ్రామ్ త్రూ అర్థం జేసుకుందాం. ప్రోగ్రామ్ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే, మనం యూజర్ దగ్గర నుంచి ఒక క్యారెక్టర్ తీసుకోవాలి. యూజర్ దగ్గర నుంచి ఒక క్యారెక్టర్ తీసుకొని, అది వావెల్ అయిందనుకో, వావెల్ అని ప్రింట్ చేయాలి. వావెల్ కాకపోతే ఏమని ప్రింట్ చేయాలి మనము, కాన్సోనెంట్ అని ప్రింట్ చేయాలి. ఫర్ సపోజ్ యూజర్ మనకి ఏ ఇచ్చిండనుకో, అప్పుడు మనం ఏమని బయటకు ప్రింట్ చేయాలా, వావెల్ అని ప్రింట్ చేయాలి. లేదు ఈ ఇచ్చిండనుకో, అప్పుడు కూడా వావెలే కదా అది. ఐ ఇచ్చిన వావెలే, ఓ ఇచ్చిన వావెలే, యు ఇచ్చిన వావెలే. ఇవి కాకుండా ఏదిచ్చినా దాన్ని మనం ఏమంటాం, కాన్సోనెంట్ అంటాం గదా! సో, ఇది గాకుండా ఏదిచ్చినా మనం కాన్సోనెంట్ అని ప్రింట్ చేయాలా? లేదు ఈ 5 ఇచ్చిండనుకో, ఈ 5లో ఏదోకటి ఇచ్చిండనుకో, అప్పుడు మనం ఏమని ప్రింట్ చేయాలా? వావెల్ అని ప్రింట్ చేయాలా. రైట్? దీనికి మనం అప్రోచ్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఏంటి, యూజర్ దగ్గర నుంచి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయాలి గదా! యాక్సెప్ట్ చేయాలంటే మన దగ్గర ఏముంటది? ఈ ఇన్‌పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉంటది. ఇన్‌పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఎలాగో స్ట్రింగ్ లాగానే తీసుకుంటది కాబట్టి, మనం దేనిలోకి టైప్ కాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అచ్చిన క్యారెక్టర్‌ని ఎక్కడో ఒక దగ్గర స్టోర్ జేసుకోవాలి గదా! సో, నేనెక్కడ స్టోర్ జేస్తున్నా అంటే, ఈ వర్డ్ అనే వేరియబుల్‌లో స్టోర్ జేస్తున్నా. వర్డ్ అనే వేరియబుల్‌లో స్టోర్ జేసేసినాం. ఇక్కడేంటి, ఈ వర్డ్ అనే వేరియబుల్‌లో ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ మనం ఫస్ట్ చెక్ జేయాల. ఏంటని, ఫస్ట్ డెవలపర్ ఎట్లా మీల్స్ కౌంటర్‌లో అడిగినట్టు ఇప్పుడు గూడా నేను అడుగుతా. ఏంటి, ఇఫ్ వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏయా అని అడిగిన. ఏ అయిందనుకో, వాడిచ్చిన వర్డ్ అంటే యూజర్ ఇచ్చిన వర్డ్ ఏ అయితే మనం ఏం జేయాల, ఇఫ్ కౌంటర్‌లో ఉన్నోళ్ళు పని జేయాలి గదా! ఇఫ్ కౌంటర్‌లో ఉన్నాడన్నట్టు మనం ఎట్లా తెలుస్తది? ఇండెంటేషన్ ఇస్తాం. ఇండెంటేషన్ ఇచ్చి ఏమని జెప్తాం? ప్రింట్ అవును, ఇది వావెలే అని చెప్తాం. లేదు ఆయన ఏ ఇయ్యలే. మరేమిచ్చిండు? ఫర్ సపోజ్ ఈ ఇచ్చిండని అనుకుందాం. ఈ ఇచ్చిండనుకుంటే అప్పుడేంటి? డెవలపర్ ఏంటి? ఫస్ట్ మీల్స్ కౌంటర్‌లో ఫుడ్ లేకపోతే ఎక్కడికెళ్ళిండు? చైనీస్ కౌంటర్‌కెళ్ళిండు గదా! చైనీస్ కౌంటర్‌కెళ్ళి అడిగిండు. ఇప్పుడు గూడా ఏ గాదు గదా! మన ప్రోగ్రామ్‌ని అడుగుదాం. ఏ గాదు గదా! ఓకే. ఎల్ ఇఫ్
ఏ కాకపోతే మరి ఇచ్చింది ఈయన అని అడుగుదాం. ఈజ్ ఈక్వల్స్ టు వర్డ్లో ఉన్నది ఈయన అని అడిగినాం. ఎల్లిఫ్ తర్వాత కూడా కండిషన్ రాస్తాము. కండిషన్ రాసి కలన్ పెట్టాలి. కలన్ పెట్టాం. ఓకే, ఒకవేళ అది ఈ అయిందనుకో మనం ఎక్కడ తినేస్తాం? చైనీస్ కౌంటర్ లోపల తినేస్తాం. సో ఇప్పుడు ఏంటి, వాడు ఇచ్చిన వర్డ్ ఈ అయితే ఈ ఎల్లిఫ్ లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ కావాలి. లోపల ఉన్నది అని చెప్పడానికి మనం ఏమి ఇస్తాం? మళ్ళీ ఇక్కడ ఇండెంటేషన్ ఇస్తాం. సో ఇక్కడ మళ్ళీ రాస్తాం వావెల్ అని, రైట్. అది కాదు, ఒకవేళ ఈ కూడా ఇయ్యలే ఆయన, అవి ఇచ్చిండు అనుకుందాం. మళ్ళీ చెక్ చేస్తాం. ఎక్కడ? చైనీస్ కౌంటర్లో ఫుడ్ లేకపోతే మన డెవలపర్ ఎక్కడికి వెళ్ళిండు? మెక్సికన్కి వెళ్ళిండు కదా. సో అట్లనే మనం ఇప్పుడు చెక్ చేస్తాం. ఓకే, ఈ కూడా కాదు కదా, వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు మరి అయ్యా ఇచ్చిన క్యారెక్టర్ అయ్యా అని చెక్ చేస్తాం. అయ్యిందనుకో మళ్ళీ ఏంటి, మెక్సికన్ కౌంటర్లో ఫుడ్ ఉంటే లోపలికి పోయి తినేస్తాం. అట్లనే ఎల్లిఫ్ లోపల ఉన్నది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ప్రింట్ వావెల్ అని చేస్తాం. లేదు, వాడు ఐ కూడా ఇయ్యలే, మరి ఏమి ఇచ్చిండు? ఐ కూడా ఇవ్వకుండా ఓ ఇచ్చిండు అనుకుందాం. ఎల్లిఫ్ వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓనా అని చెక్ చేస్తాం. మెక్సికన్లో కూడా ఫుడ్ లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినాం? జ్యూస్ కౌంటర్కి వెళ్ళాం కదా. సో ఇక్కడ ప్రింట్ చేస్తాం. ప్రింట్ జ్యూస్ అయిందనుకో జ్యూస్ తాగేస్తాం జ్యూస్ ఉంటే. అట్లనే ఇక్కడ ఇచ్చింది ఓ అయిందనుకో ప్రింట్ వావెల్ అని చెప్తాం. లేదు యో కూడా కాదు, మళ్ళీ ఏమని చెక్ చేస్తాం? మరి ఒకవేళ ఇచ్చింది యూనా అని అడుగుతాం అన్నమాట. ఎల్లిఫ్ ఇవన్నీ కాదు కదా, మరి యువా ఇచ్చింది అని అడుగుతాం. ఓకే, యు అయితే ఏమని ప్రింట్ చేస్తాం మనము? వావెల్ అని ప్రింట్ చేస్తాం. లేదు యు కూడా కాదు అంటే ఏంటి, ఇంకా ఫుడ్ మన క్యాంటీన్లో అంటే మన ఆఫీస్లో లేదు. లేకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? ఎల్స్. ఇవి కాకపోతే హోటల్కి వెళ్తాం కదా. ఫుడ్ ఎక్కడ లేకపోతే హోటల్కి వెళ్తాం. సో ఇక్కడ కూడా ఎల్స్ అని పెట్టి కలన్ పెడతాము. ఇది కలన్. ఆ తర్వాత ఏమని రాస్తాము? ప్రింట్ కాన్సోనెంట్. ఇవి కాదు కాబట్టి ఇచ్చింది పక్కా కాన్సోనెంటే అని పెడతాం. క్లియర్. ఇక్కడ ప్రోగ్రామ్ రాద్దాం. ప్రోగ్రామ్ ఏంటి, ఫస్ట్ మనం యూజర్ దగ్గర నుంచి లెటర్ యాక్సెప్ట్ చేయాలి కదా. సో దానికోసం నేను ఏ ఫంక్షన్ వాడాలి? ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడుతున్నా. వచ్చిన లెటర్ని ఒక దగ్గర స్టోర్ చేయాలి కదా. సో దీన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసేస్తా. ఆ వేరియబుల్ పేరు ఏమంటే క్యార్. ఇక్కడ ఫస్ట్ మన డెవలపర్ ఏంటి, ఆకలి అయితే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి చెక్ చేస్తాడు? మీల్స్ కౌంటర్కి వెళ్ళి చెక్ చేస్తాడు. అట్లనే ఫస్ట్ ఇక్కడ అడుగుతున్నా, ఇఫ్ ఇచ్చిన క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏనా అని అడుగుతున్నా. అవును ఏ అయిందనుకో, మీల్స్ కౌంటర్లో మీల్స్ ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం? మీల్స్ కౌంటర్ లోపలికి వెళ్ళి తింటాం కదా. సో ఇక్కడ కూడా ఇఫ్ అనేది ఇది ట్రూ అయిందనుకో, ఇచ్చిన క్యారెక్టర్ ఏ అయితే ఇఫ్ లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళడానికి నేను ఏం చేస్తున్నా? ఇక్కడ ఇండెంటేషన్ ఇస్తున్నా. ప్రింట్ ఏమని రాస్తాం? ఇక్కడ వావెల్ అని రాస్తాం, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మీల్స్ కౌంటర్లో ఫుడ్ లేదు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు మన డెవలపర్? చైనీస్ కౌంటర్కి వెళ్తాడు కదా. సో అట్లనే ఇచ్చిన క్యారెక్టర్ ఏ కాకపోతే ఎల్లిఫ్ చెక్ చెయ్యు, ఇచ్చిన క్యారెక్టర్ ఈనా అని అడుగుతున్నాం. అవును ఇచ్చిన క్యారెక్టర్ ఈ అయిందనుకో, చైనీస్ ఫుడ్ కౌంటర్లో ఫుడ్ ఉంటే చైనీస్ కౌంటర్ లోపలికి వెళ్తాం కదా. సో అట్లనే ఇక్కడ ఎల్లిఫ్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ అయిందనుకో, అప్పుడు ఈ ఎల్లిఫ్ లోపలికి వెళ్ళాలి. సో దానికోసం నేను ఇక్కడ ఇండెంటేషన్ ఇచ్చి ఏమని రాస్తున్నా? ప్రింట్ అవును ఒకవేళ ఈ అయినా అది కూడా వావెలే అని చెప్తున్నాం. లేదు ఈ కూడా కాదు ఇచ్చిన క్యారెక్టర్, అప్పుడు ఏమని చెక్ చేయాలా? క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు అయ్యా, మరి ఏ కాదు ఈ కాదు కదా, మరి అయ్యా అని అడుగుతున్నా. అయ్యా అని అడిగి ప్రింట్. ఒకవేళ ఐ అయిందనుకో, అవును ఇచ్చింది వావెల్ అని ప్రింట్ చేస్తాం. లేదు ఐ కూడా కాదు, అప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు చైనీస్ కౌంటర్లో కూడా ఫుడ్ లేదని అనుకుందాం. అప్పుడు మన డెవలపర్ ఎక్కడికి వెళ్తాడు? మెక్సికన్కి వెళ్తాడు. మెక్సికన్కి వెళ్ళి అడుగుతాడు కదా. సింపుల్, ఇక్కడ కూడా ఎలిఫ్ ఇచ్చిన క్యారెక్టర్ ఏ కాదు ఈ కాదు ఐ కాదు కదా, మరి ఇచ్చిన క్యారెక్టర్ ఓనా అని అడుగుతున్నాం. అడిగేసి ఒకవేళ ఓ అయిందనుకో, మెక్సికన్ కౌంటర్లో ఫుడ్ ఉంటే మెక్సికన్ కౌంటర్ లోపలికి వెళ్తాం. అట్లనే ఈ ప్రింట్ ఇచ్చిన క్యారెక్టర్ ఓ అయితే దీని లోపలికి వెళ్ళినే ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ వావెల్ అని రాస్తాం. లేదు ఓ కూడా కాదు, మెక్సికన్లో కూడా ఫుడ్ లేదు, అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? జ్యూస్ కౌంటర్ దగ్గరికి వెళ్తాం కదా. సో అక్కడ అడుగుతాం ఫుడ్ ఉందా అని. అట్లనే ఇక్కడ కూడా ఇచ్చిన క్యారెక్టర్ ఏఈ ఐఓ కాదు కదా, సో యూనా అని అడుగుతాం. ఒకవేళ యూ అయితే చైనీస్ కౌంటర్లో ఫుడ్ లేదు, మెక్సికన్లో ఫుడ్ లేదు, జ్యూస్లో ఉంది అని అనుకుందాం. అప్పుడు జ్యూస్ కౌంటర్ లోపలికి వెళ్తాం కదా. అట్లనే ఇచ్చిన క్యారెక్టర్ యూ అయితే మనం ఈ ఎల్లిఫ్ లోపలికి వెళ్ళి ఇక్కడ వావెల్ అని ప్రింట్ చేస్తాం. లేదు ఇంకా అసలు మనం ఆఫీస్లో ఎక్కడ కూడా ఏ స్టాల్లో కూడా ఫుడ్ లేదు, అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? హోటల్కి వెళ్తాం కదా. సింపుల్, ఇచ్చిన క్యారెక్టర్ ఏ కాదు ఈ కాదు ఐ కాదు ఓ కాదు యూ కాదు. సో అప్పుడు ఇది ఏమన్నట్టు? కాన్సోనెంట్ అన్నట్టు కదా.
అక్కడ ఎట్లనైతే హోటల్కి వెళ్తామో ఇక్కడ కూడా ఇవేవి కాకపోతే ఎల్స్ అప్పుడు ఏంటి అది ప్రింట్. హోటల్కి వెళ్ళి తింటాం కదా, అట్లనే ఎల్స్ లోపలికి వెళ్ళి ఇవేవి కావు కదా నువ్వు ఇచ్చింది, సో ఇది పక్కా కాన్సోనెంటే అని మనం చెప్తాం అన్నమాట. దీన్ని ఒక్కసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఇన్పుట్ లాగా ఏది ఇస్తున్నా, ఏ అని ఇస్తున్నా. ఏ అని ఇస్తే నాకు ఏమని వచ్చింది, అవును ఏ అనేది ఒక వావెలే. ఇక్కడ ఫస్ట్ మీల్స్ కౌంటర్లోకి వెళ్ళి మీల్స్ ఉందా అని అడిగినాం. ఉంది అంటే మనకి ఏ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది, ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. సరే మీకు ఏ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో తెలియనికి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ యాడ్ చేద్దాం, సో దట్ మీకు అర్థమవుతుంది. ఇట్లా యాడ్ చేస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి యాడ్ చేస్తున్నా 1 minute, రైట్. ఇప్పుడు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏమని ఇస్తా, ఐ అని ఇస్తా. ఐ అని అనగానే ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో చూడండి, వావెల్ ఐ. ఫస్ట్ అడుగుతుంది, ఫస్ట్ డెవలపర్ అడుగుతాడు మీల్స్ కౌంటర్లో మీల్స్ ఉందా, లేదు. లేదు కాబట్టి మనం డైరెక్ట్ ఎక్కడికి వచ్చేస్తాం, లోపలికి వెళ్ళాం కదా. లేదన్నాక మీల్స్ కౌంటర్ లోపలికి వెళ్తామా, వెళ్ళాం. చైనీస్కి వెళ్ళి అడుగుతాం, చైనీస్లో ఉందా అని. లేదు అన్నాడు అనుకో, ఇక్కడికి వస్తాం, మెక్సికన్లో ఉందా అని అడుగుతాం. ఉంది అంటే మనం మెక్సికన్ లోపలికి వెళ్ళి తింటాం కదా. సో అట్లనే ఇది ఐ అయితే ఈ లోపల ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఒక్కసారి తినేసినాక ఇంకా వేరే స్టాల్కి వెళ్తామా, వెళ్ళాం కదా. ఒక్కసారి ఈ ఎల్లిఫ్ ఎగ్జిక్యూట్ కాగానే మిగతాయి ఇవేవి కూడా ఎగ్జిక్యూట్ కావు. ఒకసారి మెక్సికన్ తినేసినాం కదా, ఆ తర్వాత జ్యూస్ కౌంటర్కి వెళ్ళాం, లేదు ఇంకా వేరే ఏదన్నా స్టాల్ ఉంటే దానికి కూడా వెళ్ళాం. ఇక హోటల్కి అయితే అసలుకే పోము కదా, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మెక్సికన్లో తినేసినాం. ఆ తర్వాత ఏంటి, మన పని ఏదో వచ్చి మనం చేసుకుంటాం కదా. సో ఇక్కడ ఇది పని అనుకోండి, ప్రింట్ ఎండ్. వీడేంటి డెవలపర్, వీడు ఎగ్జిక్యూట్ అయిపోతాడు. మీకు నిన్నటి చెప్పిన క్లాస్ క్లారిటీ గింటే ఇది అర్థమైపోతుంది. ఇక నేను అయ్యాని ఇస్తున్నా, మెక్సికన్లో తినేసిండు, వచ్చి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకుండు, వాడి పని ఏదో వాడు చేసుకుండు అన్నట్టు. క్లియర్, అర్థమైందా. చేసి ఇన్పుట్ క్యాపిటల్ ఏ ఇస్తా, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. క్యాపిటల్ ఏ అని ఇస్తే ఏమొస్తుంది, కాన్సోనెంట్ అని వస్తుంది. తప్పు కదా, క్యాపిటల్ ఏ ఉన్నా స్మాల్ ఏ ఉన్నా అది వావెలే కదా. ఐఓయులు క్యాపిటల్లో ఉన్న స్మాల్లో ఉన్న వాటిని మనం వావెల్సే అంటాం కదా. మరి ఎక్కడ తప్పు జరుగుతుంది మనం రాసిన ప్రోగ్రామ్లా. అసలు మనం ప్రోగ్రామ్కి చెప్పినామా క్యాపిటల్ ఏని చెక్ చేయని, క్యాపిటల్ ఏని చెక్ చేయని చెప్పలే కదా. సో చెప్పడానికి మనం ఇక్కడ ఏం చేద్దామంటే, ఇక్కడనే ఇచ్చిన క్యారెక్టర్ స్మాల్ ఏ అయినా లేదా ఆర్, లాజికల్ ఆపరేటర్స్ గుర్తున్నాయి కదా. ఆర్ ఇచ్చిన క్యారెక్టర్ క్యాపిటల్ ఏ అయినా, స్మాల్ ఏ అయినా, క్యాపిటల్ ఏ అయినా అదేంటి వావెలే. అట్లనే ఇక్కడ కూడా వెళ్ళి నెక్స్ట్ కౌంటర్కి వెళ్ళి అడగాలన్నమాట, ఇచ్చిన క్యారెక్టర్ క్యాపిటల్ ఈ అయినా స్మాల్ ఈ అయినా. ఈ ఆర్ అనేది లాజికల్ ఆపరేటర్, దీని గురించి క్లారిటీగా చెప్పిన, ఒక్కసారి చూడండి. ఈ రెండిట్లో ఏది ట్రూ అయినా అది ట్రూనే రిటర్న్ చేస్తుంది ఆర్ ఆపరేటర్, రైట్. క్లియర్. ఇక్కడ కూడా చెప్దాం, ఇచ్చిన క్యారెక్టర్ స్మాల్ ఐ అయినా లేదా క్యాపిటల్ ఐ అయినా. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన క్యారెక్టర్ స్మాల్ ఓ అయినా లేదా క్యాపిటల్ ఓ అయినా అది వావెలే అని చెప్పాలి. సో క్యాపిటల్ ఓ. ఇక్కడ కూడా చెప్దాం, ఇచ్చిన క్యారెక్టర్ స్మాల్ యూ అయినా క్యాపిటల్ యూ అయినా దాన్ని ఏమంటాం మనం, వావెలే అంటాం కదా. ఇప్పుడు రన్ చేయండి, రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది చూడండి. ఏ అని పెడుతున్నా, ఏ అని పెట్టేసి చెప్తే వావెల్ అని వస్తుంది, రైట్. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందని తెలవడానికి నేను ఇక్కడ ఏ పెట్టిన. క్లియర్. అడిషనల్ స్టేట్మెంట్స్లో ఇంకొక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ రేపు చూసి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. నేను చెప్పేది మీకు నచ్చుతుంది కదా, నచ్చితే సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్. కింద డిస్క్రిప్షన్లో డైలీ ప్రాక్టీస్ టెస్ట్ లింక్ ఉంటుంది, అది వెళ్ళి అటెంప్ట్ చేయండి. కలుద్దాం రేపు మరి.